పెద్దాపురం పట్టణం అన్ని కళలకు ప్రఖ్యాతి అని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పెద్దాపురం పట్టణం దర్గా సెంటర్ లో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు పెద్దాపురం టీ ఫిట్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుడు యమాల మౌనేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 150 మంది రాష్ట్ర స్థాయి నుండి బరిలోకి దిగారు. 9 కేటగిరీల్లో 18 నుండి 50 సంవత్సరాలు పైనున్న బాడీ బిల్డర్లు పోటీ చేయగా మొదటి బహుమతి ఏలూరు, రెండో బహుమతి విశాఖపట్నంలో కైవసం చేసుకున్నారు. గెలుపొందిన విజేతలకు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా ట్రోఫీ మరియు నగదు బహుకరణ చేశారు. ఈ సందర్భంగా రామస్వామి బాబు మాట్లాడుతూ పెద్దాపురం పట్టణంలో అనేక మంది క్రీడాకారులు, కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందారని, తద్వారా మన పట్టణానికి, రాష్ట్రానికి గర్వించదగ్గ పేరు వచ్చిందని పేర్కొన్నారు. పెద్దాపురంలో జరుగుతున్న బాడీ బిల్డింగ్ పోటీలు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇటువంటి పోటీల వల్ల యువతలో చైతన్యం వచ్చి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో యమాల మౌనేంద్ర, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పోలమరశెట్టి సత్యబాబు, కౌన్సిలర్ ఓబులశెట్టి గున్ని తదితరులు పాల్గొన్నారు. వినోదాన్ని కల్పించినటువంటి స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వారందరికీ కూడా పేరు పేరున మరి ఈ రోజు 150 మంది పోటీదారులు ఇక్కడ రావడం జరిగింది. అందుకే ఇంత సమయం తీసుకుని రావాల్సి వచ్చింది. ఈ 150 మందిలో మరి 8 విభాగాలుగా దీన్ని విడదీసి మరి 50 పైబడి వయసున్న వారికి, అలాగే 50 లోపు 8 విభాగాలుగా తీసుకువచ్చి, అలాగే మాస్టర్స్ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో ట్రైనర్స్ కూడా ఒక విభాగంగా తీసుకుని ఇవన్నీ కూడా చక్కగా మరి పర్ఫెక్ట్ గా మరి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీ నిర్వహించినందుకు మరొకసారి అసోసియేషన్ కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక అప్పారావు గారు 100వ నెంబరు, అలాగే 89 వారిద్దరూ 50. ఇప్పుడు వారు రెస్ట్ తీసుకునేటువంటి సమయం. వారి యొక్క ఇప్పటికే మనవులు కూడా ఉండి ఉంటారు. వారికి హాయిగా పిల్లపాపలతో ఆడుకోవచ్చు. ఏదేమైనా యువతకు స్ఫూర్తిగా నిలవాలనేటువంటి వారు ప్రైజ్ కూడా వేస్తామని కాదు, వారు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఏదైతే కళ ఉందో దాన్ని ప్రదర్శించడంలో వారికి ఒక రకమైన ఆత్మవిశ్వాసం ద్వారానే ఒక ఆత్మ సౌందర్యం, వారికి ఎంత వయసు పైబడినా వారి ఆత్మవిశ్వాసం వారిని ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే మరి కళకి ఎంత ప్రాచుర్యం ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా అర్థం చేసుకుని రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక్క గంట సమయం కేటాయించి మీరందరూ బాడీ బిల్డింగ్ కానీ ఏదైనా జిమ్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టమైనటువంటి విషయం.